ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. 2026వ సంవత్సరంలో జూలై 15వ తేదీ బుధవారము పాడ్యమి తిథితోటి వారాహి నవరాత్రులు ప్రారంభమైనాయండి. మరలా మనకి జూలై 23వ తేదీ గురువారం నవమి తిథితోటి ముగుస్తాయి. మనకి నవరాత్రులలో 3వ రోజు గురించి తెలుసుకుందామండి. శ్రీ వారాహి నవరాత్రులు మనకి ఆషాఢ మాసంలో వచ్చే అత్యంత పరమ పవిత్రమైన మహిమాన్వితమైన రోజులండి. అమ్మవారు లలిత అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం వలన శత్రుబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు, ధాన్య సంపదలు, ఇంకా మనకి అన్నానికి కొదవ లేకుండా ఉంటుంది. మరియు దుష్టశక్తులు తొలగిపోతాయి. ఇంకా మన ఇంట్లో గనక అమ్మవారిని పూజించుకున్నట్లయితే ఇంట్లో అనుగ్రహంతో మన ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందండి. విజయం చేకూరుతుంది. సప్తమాతృకులలో వారాహి అమ్మవారు ఒకటి. విష్ణుమూర్తి వరాహ అవతారంలోని స్త్రీతత్వమే వారాహి అమ్మవారుగా అవతరించిందని మన పురాణాలు చెబుతున్నాయి. జోలికి కూడా ఎల్లకోకుండా నిష్ఠతో సాత్విక ఆహారం తింటూ అమ్మవారికి సంబంధించినవి చదువుకుంటూ మనం ఈ 9 రోజులు కూడా పూజ చేసుకోవాలి. 9 రోజులు కుదరని వాళ్ళు మొదటి 3 రోజులు, ఆఖరి 3 రోజులు, మధ్యలో 3 రోజులు, అలా ఒక్కొక్కళ్ళ వీలుని బట్టి చేసుకుంటారండి. అన్ని రోజులు చేయలేని వాళ్ళు పంచమి రోజు చేసిన అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు అండి, చాలా మంచిది. రోజు 2026వ సంవత్సరం జూలై 17వ తేదీ శుక్రవారం మనకి వారాహి నవరాత్రులలో 3వ రోజు. ఈరోజు తిథి తదియా తిథి, నక్షత్రము మకా నక్షత్రము. తదియా తిథి మనకి జూలై 16వ తేదీ గురువారం పగలు 11:51 నుంచి ప్రారంభమై జూలై 17వ తేదీ శుక్రవారం పగలు 10:04 వరకు ఉంటుందండి. సూర్యోదయ సమయంలో లెక్కగా తీసుకుంటాం కదండి మనము. ఆ లెక్కగా చూసుకుంటే మనకి వారం రోజు 3వ రోజు. ఈరోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు చంద్రఘంటాదేవిగాను, వారాహి రూపంలో పూజించేవారు స్వప్న వారాహిదేవిగాను, అష్టమాతృకుల రూపంలో పూజించేవారు వైష్ణవి దేవి రూపంలో పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నము, బెల్లం పాయసం, పానకం, వడపప్పు, దానిమ్మ గింజలు, భూమిలో పండేటటువంటి దుంపలు ఏదైనా సరే మీరు అమ్మవారికి నివేదనగా ఆఖరికి ఏవైనా పండ్లు, దుంపలు కూడా పెట్టుకోవచ్చండి. నవరాత్రుల్లో మనం మామూలు దీపం పెట్టుకున్న కంద దీపము వీలైతే కుదిరినన్ని రోజులు పెట్టుకోండి. ముఖ్యంగా పంచమి రోజు పెట్టుకుంటే ఇంకా మంచిది. ఈరోజు పూలు అమ్మవారికి తామర పువ్వులు, ఎర్రని పువ్వులు, చీర ముదురు నీలము. మనము అమ్మవారిని సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ రాత్రి సమయంలో కానీ అమ్మవారిని పూజిస్తాము. రాత్రి సమయంలో పూజిస్తారు, ఎందుకంటే అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారు. అందులో శుక్రవారము లక్ష్మీ స్వరూపంగా భావిస్తామండి మనం అమ్మవారిని. చక్కగా శుక్రవారం కూడా కలిసి వచ్చింది కదండి. చక్కగా స్వామివారిని కూడా అమ్మవారిని ఎవరిని పూజించుకోండి. మీ దగ్గర అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకొని చేసుకోండి. లేదు అనుకోండి లలిత అమ్మవారిని కానీ లక్ష్మీదేవి ఫోటోని అమ్మవారి స్వరూపాలుగా ఎవరినైనా సరే పెట్టుకొని అమ్మని మనసులో ధ్యానించుకుంటూ చేసుకోండి. అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు యథావిధిగా 3వ రోజు చేసుకుంటామండి. అలా పెట్టుకోలేని వాళ్ళు ఉదయము దీపము సాయంత్రం అదే రాత్రిపూట పెట్టుకుంటాము కదండి. చక్కగా కుదిరినన్ని రోజులు కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి. శుక్రవారము మిస్ కాకుండా కుంకుమ పూజ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. వారి అష్టోత్తరము, 12 నామాలు, మూలమంత్రము, సహస్రనామాలు చదువుకోండి. చక్కగా మనకి వారాహి అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక దగ్గరలో అక్కడ వారాహి నవరాత్రులు చాలా బాగా జరుగుతాయండి. అక్కడికి వెళ్ళి అందులో పాల్గొన్నా బాగుంటుంది. అక్కడికి నైవేద్యం చేసుకెళ్ళి పెట్టినా కూడా అమ్మవారికి నివేదిస్తారు. ఇంకా మనము నిమ్మమాల అని చేసుకెళ్ళొచ్చండి. మిరపకాయల దండ, మళ్ళీ శనగలతోటి గుచ్చుకొని తీసుకెళ్ళొచ్చు. పసుపు కొమ్ములతోటి దండ, మల్లెపూల దండలు, అలా ఏవైనా సరే ఎర్రని పూలతోటి దండ ఏదైనా తీసుకెళ్ళినా అక్కడ అమ్మవారికి వేస్తారండి. రాత్రులలో 3వ రోజు గురించి తెలిసింది కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.